హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బండి 143 బ్లాగ్స్. ఈరోజు అయితే మా యానివర్సరీ కదా, సో టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుందామని అయితే స్టార్ట్ అయినాము. నేను మా హస్బెండ్, పిల్లలు అయితే రాలేదు. పిల్లలు అయితే మంచిగా పడుకున్నారు. ఇంకా మేము పొద్దున్నే లేచి వెళ్ళిపోయినాము. మళ్ళీ కొద్దిగా లేట్ అయితే రష్ ఉంటుందని చెప్పేసి సో ఇంకా బల్కంపేట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఆ రోజు సాటర్డే, మాది యానివర్సరీ అయిన రోజు అయితే సాటర్డే ఉండే. ఆల్మోస్ట్ 3 months అవుతుంది అనుకుంటా నేను బల్కంపేట్కి రావాలి రావాలి అనుకుంటున్నా. అసలు అది ఏమో ఇంకా టైం రాలేదనమాట. టైం కుదరలేదు. ఇంకా మా స్పెషల్ డే రోజు అయితే పోయినాము. స్పెషల్ డే అంటే యానివర్సరీ అంటే స్పెషలే కదా. ఈ బర్త్డేస్ ఇవన్నీ జరుపుకోకుండా కూడా ఎందుకో మ్యారేజ్ డే అనేది లైఫ్లో స్పెషల్. మన లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ వస్తారు. మన లైఫ్ అక్కడే కదా టర్న్ తిరిగేది. సో నాకు ఎందుకు యానివర్సరీ జరుపుకోవడం అంటే చాలా ఇష్టము. సో ప్రతి ఇయర్ అయితే నేను మిస్ అవ్వకుండా అయితే నా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటా. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి కళ్ళు శాఖ పోస్తున్నాడు. ఇంకా పూలదండ కొబ్బరికాయ అయితే తీసుకున్నాడు. అమ్మవారికి జోడు కొబ్బరికాయ కొడతారు కదా, సో ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినాము. కళ్ళు శాఖ పోసేసి ఇంకా గజస్తంభం అయితే మొక్కేసినాము. రష్ బాగుండే అనమాట నార్మల్ లైన్లో. ఇంకా అందుకే స్పెషల్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా కుంకుమ అర్చనం చేయించుకుందాం అనుకున్నాము, కానీ టికెట్స్ అప్పటికే అయిపోయినాయి అంట. సో ఇంకా నార్మల్గానే డైరెక్ట్ దర్శనంకి అయితే పోయినాము. ఎన్ని డేస్ నుండో అనుకుంటున్నాము మా చెక్కి పాపవి అక్కడ వెంట్రుకలు తీసి మంచిగా బోనం చేసి మంచిగా అమ్మవారికి బియ్యం పోయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ అసలు అది కుదురుతలేదు. దేనికైనా టైం రావాలి కదా. సో ఈసారి కూడా ఇంకా అదే మొక్కినా అనమాట. సో మంచిగా ఉండి తొందరగా నా మొక్కు తీర్చుకునేలాగా నువ్వే చూడు తల్లి అని చెప్పేసి అయితే మొక్కినా. అక్కడ ఆ గుడ్లకు పోయి అదే మొక్కినాక మెయిన్ అమ్మవారి దర్శనం అయిపోయినాక ఇంకా పక్కనే అద్దాల మేడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడ ఫొటోస్ దిగుదామని చెప్పేసి అంటే రష్ ఉంది వద్దు అని చెప్పేసి అన్నాడు. కానీ ఆయన మనం వదులుతామా, లాస్ట్కి అయితే ఫోటోలు అయితే దిగినాము. ఇంకా అక్కడే పక్కన బియ్యం పోస్తున్నారు అనమాట. సో అప్పటికే టైం 10 కూడా అయిందో కాలేదో. బియ్యం పోయడానికి అయితే ఆల్రెడీ చాలా మంది రెడీగా ఉండే. అమ్మవారికి బియ్యం పోస్తుంది. ఈసారి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఒక 5 minutes చూసుకున్నా అనమాట. కళ్ళారా మంచిగా మొక్కుకున్నా ప్రశాంతంగా. ఎప్పుడైనా సరే 1 minute ఇట్లా 1 minute కూడా చూడనియరు. వెళ్ళిపోండి అమ్మా, నడవండి అమ్మా, నడవండి అని అంటారు. కానీ ఈసారి అయితే మంచిగా దర్శనం అయితే అయింది. హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకా పులిహోర అండ్ లడ్డూలు అయితే తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. సో వచ్చే దారిలో పేరెడ్ గ్రౌండ్ దగ్గర మోడీ సార్ వస్తున్నారు అని చెప్పేసి ఏదో మీటింగ్ అంటే ఏదో సభ ఏర్పాటు చేస్తున్నారంట. దేని గురించో మా హస్బెండ్ చెప్పిండు, నాకు అసలు అది అర్థం కాలేదు. కానీ బ్యానర్స్ ఇంకా ఇట్లా ఇవి అయితే మస్తు చేశారనమాట. ఇంకా అక్కడ ఎగ్జిబిషన్ కూడా అవుతుంది. అక్కడ ఎగ్జిబిషన్కి అయితే పోవాలబ్బా అని చెప్పేసి మాట్లాడుకున్నాము. ఇంకా ఇదంతా పేరెడ్ గ్రౌండే, అంటే దాని సరౌండింగే అనమాట. ఇంకా అక్కడ చూసేయండి ఎన్ని బ్యానర్స్ వేసారో, ఘోరంగా వేసిర్రు బ్యానర్లు అయితే. బ్యానర్స్ ఎన్నిగానం వేస్తే ఇంకా రష్ ఎంతగానం వస్తుందో అసలు. ఇదే అనమాట పేరెడ్ గ్రౌండ్. లోపల చూడండి ఆల్రెడీ మొత్తం సెట్ అయిపోయింది అనమాట. సెట్ చేసేసారు. ఇంకా మా హస్బెండ్ అంటున్నాడు కంపల్సరీ రావాలి, మోడీ సార్ని చూడడానికైనా రావాలి, అసలు మనం బతికి ఉన్నది అంటే ఆయన గురించి అని చెప్పేసి చెప్తున్నాడు. అదేందో మా ఆయనకి ఈ మోడీ సార్ అన్న ఇంకా పవన్ కళ్యాణ్ గారన్న చాలా ఇష్టం అనమాట. అంటే వాళ్ళు చేసే హెల్పింగ్కి ఇంకా వాళ్ళకు ఒక పెద్ద ఫ్యాన్ అనుకోండి. ఎంత కూల్ ఉందో మారేడుపల్లి. కోర్టు కాదు ఇది. ఐషు పుట్టినప్పుడు ఇక్కడ ఇంజెక్షన్స్ వేసినాం. బస్ కనెక్ట్ బసంత్ శైల హాస్పిటల్. హాయ్ ఫ్రెండ్స్, సో చూస్తున్నారు కదా నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయాలి. సో ఈ శారీ వచ్చేసి నేను ఎంకే కలెక్షన్స్ నుంచి అయితే తీసుకున్నా. సో వాళ్ళైతే కొత్తగా స్టార్ట్ చేసారు పేజ్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నేను అక్క వాళ్ళదైతే షాప్ విజిట్ చేసిన, నారపల్లిలో ఉంది. అసలు కలెక్షన్ అయితే ఎంతో బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళకి బొటిక్ అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉంది. శారీస్ మాత్రమే కాదు, డ్రెస్సెస్, కాటన్ వేర్, నైటీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో నారపల్లిలో ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం షాప్కి తప్పకుండా విజిట్ అవ్వండి. మనకి చాలా మంచి మంచి కలెక్షన్ అయితే పెట్టింది అక్క వాళ్ళు. ఇది వచ్చేసి బొటిక్. సో నా శారీ ఎలా ఉందో చెప్పండి.
ఇది నేను మార్నింగ్ నుండి వెయిట్ చేశాను అనమాట. అసలు ఇంత కూడా చిట లేదు, ఇచ్చింగ్ లేదు, ఏం లేదు. అసలు సాఫ్ట్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్. అండ్ డబుల్ షేడింగ్ వచ్చింది మనకి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బూటాస్ వచ్చినాయి, బార్డర్ వచ్చింది. సో ఇంకా మీకు లేట్ అక్క వాళ్ళ పేజ్ని అయితే నేను ఇక్కడ మెన్షన్ చేసి కొలాబ్ చేస్తాను. సో మీరు కూడా కలెక్షన్ అంతా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన శారీ ఆర్ డ్రెస్ని అయితే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. శైలజ ఐషు మీరు రాకండి. పొద్దున ఇక ఏమన్నాడు తెలుసా ఆడ గుడికాడ మీకు కొత్త పెళ్ళి అయిందా అని అడిగా. మీకు అయ్యా నిజంగా ఏమంటుండే ఇక పట్టుకోవే థ్యాంక్ యూ. అంత పాస్ కాదమ్మా. చేతిలో పట్టుకోరే, ఇక చేతిలో పట్టుకోరి మంచిగా అనిపిస్తుంది. కేక్ పట్టుకోని కూడా కవర్ అవుతాం 5 months ఆగు. అన్నందుకన్నా కవర్ గా. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. దుద్దు కేక్ పెడదురా పెద్ద డాడీకి. మన ఇద్దరం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే కాలకి. కాదు ఇద్దరు సేవ్ వేసిరు ఇట్లా. నువ్వు ఇంకా చిక్కి బాగా ఎట్లా సేమ్ కలర్ తీసుకురమ్మంటే అట్లా ఇట్లా అంటాడని నేను చిక్కి అన్న సేమ్ వేసుకొచ్చి. చెప్పు అయ్యా చాలా ఫోటో తీస్తున్నావుగా ఆడ రుద్దు వెయిటింగ్ అక్క మీ గురించి. సైలెంట్ డాడీ సైలెంట్ నువ్వు తిప్పి కేక్ తిప్పి. అయ్యో ఆను ఎందుకు మరి బాగానే వచ్చిందిగా. రుద్దు ఇక చూడు ఇక నడు విష్ అయిపో. ఒక ఫోటో ఇట్రా మమ్మీ. నీకు లేవు అయిపోయినాయి చాలా పెట్టు మస్తు అయిపోయి. రా అదా సెల్ఫీ రమన్ బావన్ రమన్ బావరా మమ్మీ మమ్మీ అట్టు చూడు. పిల్లలకి ఇవ్వకు కేకు అతిశయ్ అతిశయ్. సెల్ఫీ దాచేలు అక్కడ చికి చికి ఓమెన్ ఓమెన్ మాట్లాడు. ఫిష్ ఏది చికి ఫిష్ ఏది అక్కడ చెప్పు. ఫిష్ ఎక్కడ ఉంది?
పక్కకి చెప్పు ఫిష్ కావాలి. ఓం తింటున్నా బాగుందా? యమ్మీ కన్నయ్య ఓం తింటున్నాయా? కన్నయ్య కన్నయ్య డాడీ రుద్దు ఓం తింటున్నా. మా సార్ ఎప్పుడు ఫోన్ బిజీ, బయట తీసుకురావడమే కష్టము, తీసుకొచ్చినప్పుడు ఇట్లా ఫోన్ బిజీ. ఇది కాయ పెట్టు. నాకు పెట్టు. పెట్టే పెట్టే ఇగో ఇగో ఎన్నిసార్లు ఇక ముగ్గురు కలిసి ఇల్లంతా ఆగమాగం చేస్తారు. ఇక స్టార్ట్ లొల్లి స్టార్ట్. హాయ్ చెప్పు డాడీ. స్టార్ట్. హాయ్ హాయ్ చెప్పు. నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఇక రుద్దు రుద్దు. కన్నయ్య ఇటు ఇటు ఇటు. అగో నాన్న ఫోన్ చేసిండు. మీ నాన్న. హాయ్ చెప్పు. చెప్పవా? ఇదనమాట ఇవాళ మా యానివర్సరీ స్పెషల్ వీడియో. యానివర్సరీ స్పెషల్ డే ఇట్లా అయితే గడిచిందనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై గైస్.